కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎన్ఐఏ కోర్టు ముందు హాజరయ్యారు. కేసును ఎన్ఐఏ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులకు బదిలీ చేయాలని కోరగా తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 4కు వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కోర్టుకు హాజరు కాకపోవడంపై శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు సాధారణ శాసనసభ్యుడిగానే ఉన్నందున ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి నేను ఇలా బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా హైకోర్టులో నాకు కేసు విషయంలో స్టే ఉన్నాయన్నీ ఎత్తించి మరి దీనికోసం గవర్నమెంట్ సహాయం అయితే తీసుకోవాలనుకుంటున్నాం. ఎన్ఐఏ ఇప్పుడు నా కేసు అయితే ఎన్ఐఏలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం విచారించే స్థాయి కేసు కాదేమో అని మా లాయర్ గారు వాదనలు అంటున్నారు. ప్రతి ఆదివారం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకం పెట్టవలసిన ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల. త్వరగా ఈ కేసు తేలిపోతే నేనంటూ ఏదైనా చేసుకుని బతకాలని ఆలోచన. ఎవిడెన్స్ కోసము జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మన ఎన్ఐఏ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ మీద జగన్మోహన్ రెడ్డి స్టే కోసం వెళ్ళారు. ఆ స్టే ప్రొసీడింగ్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి, వాంగ్మూలం ఇవ్వాలి. లేకుంటే ఫర్దర్ దీంట్లో ఏదేదో చర్యలు ఉంటాయి అన్నీ తీసుకుంటాం. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు సీఎం కూడా లేడు. ఆయన చాలా ఫ్రీగా ఉన్నాడని నేను నమ్ముతాను. అదే నేను కోర్టుకి కన్విన్స్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి ఈ కేసులో.